ప్రతి ఒక్కరికి కూడా గాంధీ గారు తెలుసండి. అందరికీ తెలుసు. అక్టోబర్ 2 వస్తే జయంతి చేసుకుంటాం, జనవరి 30 వస్తే వర్ధంతి చేసుకుంటాం. ఇటుపక్క నుంచి అటుపక్కే, అటుపక్క నుంచి ఇటుపక్క వచ్చామనుకో అక్కడక్కడ మనకు గాంధీ నగరాలు కనబడతాయి. జోబిలో నుంచి 10 రూపాయల నోటు తీసామనుకో ఆ 10 రూపాయల నోటు మీద కూడా ఎవరు ఉంటారు? గాంధీ గారు ఉంటారండి. గాంధీ గారు ఉంటారు. ఈ గాంధీ గారు క్రీస్తు కోసం ఒక గొప్ప మాట చెప్పారండి. దీనికంటే ముందు మీకు బాగా అర్థం కావాలంటే, ఇప్పుడు మీ చుట్టుపక్కల చిన్నపిల్లలు ఉంటారు కదా, ఈ చిన్నపిల్లలందరినీ పిలిచి, అరే నాన్న గాంధీ గారు ఏం చెప్పారా అని చిన్నపిల్లలను అడిగారు అనుకో, చిన్నపిల్లలు ఏం చెప్తారంటే, పెద్దమ్మ గాంధీ గారు ఏం చెప్పారంటే నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప కూడా తిప్పాలి అని మన గాంధీ తాత చెప్పాడు పెద్దమ్మ, మన గాంధీ తాత చెప్పాడు అని ఎవరంటారంటే చిన్నపిల్లలు అంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు చెప్పినటువంటి ఆ మాట ఏదైతే ఉందో ఆ మాట గాంధీ గారు చెప్పినటువంటి మాట కాదు. మరి ఎవరు చెప్పారో తెలుసా? సాక్షాత్తు మన ప్రభు చెప్పినటువంటి మాట అండి అది. ఎక్కడ చెప్పాడో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. నీ కుడి చెంప మీద కొట్టువాని వైపుకు నీ ఎడమ చెంప కూడా త్రిప్పుము అని చెప్పినటువంటి ఆ మాట మన క్రీస్తు చెప్పినటువంటి మాట అండి అది. క్రీస్తు ఏదైతే చెప్పాడో ఆ మాట తీసుకుని గాంధీ గారు ప్రపంచాన్ని చైతన్యపరిచినట్టుగా, సమాజాన్ని ఉద్ధరించినట్టుగా మనకు కనబడుతుంది.